శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు, అలాగే మనకి శ్రావణ మాసం కూడా రాబోతుంది కదండి. అమ్మవారి ఫేసెస్ అనేది అయితే నేను పర్చేస్ చేశాను. అవైతే మీకు చూపించుదామని తీసాను ఈ వీడియో. ఫస్ట్ పెద్ద ఫేస్ వచ్చేసి మనకి అది 200 పడింది. నేనైతే ఆఫ్లైన్ షాపింగ్ చేశాను. ఈ చిన్న ఫేస్ వచ్చేసి అయితే నాకు 150 పడ్డది. అండ్ ఇదైతే నవదుర్గ ఫేసెస్ సెట్ అండి. ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను, మీషోలో చూశాను. మొత్తం సెట్ వచ్చేసి 649 రూపీస్ పడింది. నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇదైతే క్వాలిటీ అయితే బాగానే ఉంది. క్వాలిటీ పరంగా నేను అనుకోలేదు ఇంత బెస్ట్ క్వాలిటీ వస్తుందని. సో మనకైతే నవదుర్గ అంటే మనకి దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులకు కూడా పనిచేస్తుందని నేను సెట్ తీసుకున్నాను. కాకపోతే నేను 150 అని చెప్పా కదా, దాని మీద సైజ్ చిన్నవి, మనం సైజుని బట్టి రేట్ ఉంటుంది. నాకైతే ఇది 649 రూపీస్ పడింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఏ పెయిడ్ ప్రమోషన్ కూడా కాదండి. అంటే నేను తక్కువలో వచ్చింది కొన్నాం, అదే అందరికీ చూపిస్తే బాగుంటుందని చెప్పి చూపించాను. అండ్ కొంతమందికి అంటే అందరికీ తెలుసు అనేది నాకు తెలీదు, కొంతమందికి తెలియదు కదండి వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అవన్నీ నేను షార్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియోలో కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వారాహి నవరాత్రులు అనేవి మనకి వచ్చే నెల జూలైలో స్టార్ట్ అవుతాయండి. జూలై 4 నుంచి కానీ 6 కానీ స్టార్ట్ అవుతాయి. అదైతే నేను కరెక్ట్గా చెప్తాను, అంటే నేను మామూలుగా రఫ్గా చెప్పాను. సో అప్పుడైతే మనకి వారాహి అమ్మవారి ప్రతిమ కానీ పటం కానీ పెట్టి పూజించుకోవాలి. ఆ పూజా విధానం కూడా త్వరలో రాబోతుంది వీడియో. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి. మనకి ఈ ఫేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ రెడ్ ఫేస్ వచ్చేసి కొద్దిగా అక్కడ పోయినట్టు అనిపించింది, వీడియోలో చూసారు కదా. అండ్ ఈ సైజెస్ కూడా మనకి ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఈ వీడియో లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మనకి చూసారు కదా, అమ్మవారి ఫేసెస్ అయితే చాలా బాగా వచ్చినవి. ఇదైతే నాకు డెలివరీ అయితే శుక్రవారం వచ్చింది. అనుకోకుండా అసలు ఆ రోజు వస్తుంది అనుకోలేదు, ఇంకా అమ్మ పంపించి ఉంటుందిలే అనుకున్నాను. సరే అయితే అంటే నేను వారాహి నవరాత్రులు మొదలు పెట్టాను, ఈ ఇయరే మొదలు పెడుతున్నాను. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చేస్తున్నారు, వాళ్ళ బట్టి. దానికి నియమాలంటే ఏముండవు, మనం సాయంత్రం పూట పూజ చేసుకోవాలి. అంటే చీకట్లోనే చేసుకుంటే పొద్దున్నే తెల్లారకుండానే చేసుకోవాలి, లేకుంటే సాయంత్రం అంటే 6 దాటాక అయితే పూజ ఫలితం అనేది ఉంటుంది. మీరు ఇంకా బాగా ఫలితం పొందాలనుకుంటే మీరు 9 నుంచి 12 లోపు చేసుకోవచ్చు. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.